జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సరళిపై నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బీఆర్కే భవన్ నుంచి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? గుడ్ మార్నింగ్ సింధిరా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో స్వచ్ఛందంగా ఓటర్లు కూడా ఓటు వేసేందుకు కూడా ఉదయం నుంచే బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి డివిజన్లోని ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఉదయం నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల మాత్రం అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అధికారులు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ప్రచారం అటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితులుగా కనిపిస్తూ ఉంది. అటు ఓటర్లను ప్రలోభాలు పెడుతూ డబ్బులు కూడా పంచుతున్న పరిస్థితి కూడా ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కూడా కొనసాగనుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 9.2% పోలింగ్ కూడా నమోదైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటేసేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా వారిని అధికార పార్టీ నాయకులు కూడా కొంత ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఓటర్లు కొంత భయభ్రాంతులకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కూడా లేని పరిస్థితులు కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా వసతులు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే వసతులు ఏర్పాటు చేయాలో ఆ వసతులు కూడా చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ మరోపక్క కూడా ఎన్నికల సంఘం అధికారులను కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంత అసంతృప్తి కూడా తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి అటు ఓటర్లు కూడా ఓటు వేసేందుకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు మరోపక్క కూడా అటు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఎంతసేపు మొరపెట్టుకున్నా కూడా అటు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఉదయం 7 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు 9.2% ఓటింగ్ నమోదు కూడా అయ్యిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా ప్రతి డివిజన్లో కూడా స్వచ్ఛందంగా ఓటర్లు ఓటు వేసేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు కూడా డబ్బులు పంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల కూడా కొంత గందరగోళంగా కూడా నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సింధురా, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే బోరబండ, రెహ్మత్ నగర్ ఇలా కొన్ని డివిజన్స్ లో అయితే మాత్రం ఓటర్ టేబుల్స్ వేసుకొని ఎవరైతే ఏజెంట్స్ కూర్చుంటారో వాళ్ళందరినీ కూడా మహిళలను దుర్భాషలు ఆడటము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. మరి బీఆర్కే భవన్ వద్ద ఉదయం నుంచి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? నుంచి కూడా బోరబండ, రెహ్మత్ నగర్ ప్రాంతాల్లో ఏదైతే ఓటింగ్ వేసేందుకో ఏదైతే టేబుల్స్ ఓటర్ స్లిప్ పంచుతున్న నేపథ్యంలో కూడా కొన్ని టేబుల్స్ కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ నాయకులు అటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా కొంతమంది మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క అటు అధికారులు సైతం ఇలాంటి సన్నివేశాల్లో కూడా తలదూర్చకపోవడం, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం పట్ల కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ప్రతి డివిజన్ కావాల్సిన ఓటింగ్ కార్యక్రమం కొంత గందరగోళంగా కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధురా, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అన్ని డివిజన్లలో అటు బోరబండ, రెహ్మత్ నగర్, షేక్పేట, ఎర్రగడ్డ అన్ని డివిజన్లలో చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి యూత్ ఎక్కువగా తమ ఫండమెంటల్ రైట్ ని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు ఎక్కడా కూడా కనిపించట్లేదు. బీఆర్కే భవన్ దగ్గర యూత్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది? అసలు యూత్ వస్తున్నారా పోలింగ్ కేంద్రాల దగ్గరికి?
స్వచ్ఛందంగా వారు ఓటు హక్కు వినియోగించేందుకు ఉదయం నుంచి కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కొంతమంది వృద్ధులకు కొంత అసౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా వారు ఓటింగ్ వేసేందుకు కొన్ని సౌకర్యాలు లేకపోవడం పట్ల కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా వృద్ధులు స్వచ్ఛందంగా వారంతకు వారే వచ్చి ఓటు హక్కు వినియోగించిన నేపథ్యంలో కూడా అటు యువకులు కూడా వాటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కుటుంబ సభ్యులతో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిపై నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు.